ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూతసంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మన ప్రస్తావన సద్గురువులనగానెవరు, సశిష్యులనగానేమి, శిష్యులకు ఏ లక్షణములు ఉండాలి, గురువు ఏ విధముగా ఉండాలి అనేటువంటి అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో ప్రస్తావన చేద్దాం. మీకు తెలుసు, నాకు తెలుసు, నేడు సమాజములో ఎంతో కాలముగా ఈ గురు శిష్య బంధం అనేటువంటిది ఎంతో ఆదర్శవంతముగా, ఎంతో ప్రశంసనీయముగా కొనసాగుతూనే ఉన్నది మన భారతదేశంలో. గురువు అనగా పరమాత్మ, శిష్యుడన జీవాత్మ స్వరూపం. ఈ గురు శిష్యుల యొక్క బంధం అనేది చాలా కాలంగా కొనసాగుతూ ఉన్నది. అయితే శిష్యునికి ఉండవలసిన లక్షణములు శాస్త్రమునందు సుస్పష్టముగా బోధ చేసి ఉన్నవి. అలాగే గురువునకు కూడా శాస్త్రమునందు సంపూర్ణమైనటువంటి లక్షణాలను చెప్పడం జరిగినది. సా గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పి ముండకోపనిషత్తు భాష్యములో జగద్గురు శంకరాచార్యులు వారు వివరణ ఇచ్చారు, ఆచార్యులు వారు. అలాగే శిష్యుడు కూడా యథాదేవే తదా గురువు అన్నట్టు ఇష్టదేవతకు గురువుకు భేదము లేదని, దైవమునకు గురువుకు భేదము లేదని చెప్పడం జరిగినది. అదే విధముగా గురుగీతలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ గురువు యొక్క లక్షణములను ఎంతో గొప్పగా చెప్పడం జరిగినది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని కదా మనకు మహనీయులు బోధ చేస్తున్నారు. ఈ గురువుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనము గమనించవలెను. అలాగే శిష్యుడు కూడా గురువునకు సంపూర్ణమైన శరణాగతితో, భక్తి విశ్వాసములతో 4 విధములైన శుశ్రూషలు శాస్త్రం విధించినది. స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, అంగ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఈ 4 విధములైనటువంటి శుశ్రూషలు చేయడం వల్ల మనోపరిపక్వత ఏర్పడుతుంది, మనసు నిర్మలమవుతుంది, అంతఃకరణ శుద్ధమవుతుంది, పరిశుద్ధమవుతుంది. అదేవిధంగా ధ్యానం వల్ల కానీ, యోగం వల్ల కానీ, ప్రార్థనల వల్ల కానీ, ప్రాణాయామం వల్ల కానీ, తీర్థయాత్రల వల్ల కానీ, నిష్కామ కర్మయోగం వలన కానీ మనము వీటిని ఈశ్వరార్పణ భావనతో ఆచరించినప్పుడు మనోపరిపక్వత కలుగుతుంది. ఆత్మజ్ఞానము గురువు చెప్పింది చెప్పినట్టుగా మన బుద్ధికి పడుతుంది. కాబట్టి అందుకోసమే సనాతన కాలం నుండి మన భారతదేశంలో గురు శిష్య సంబంధం అనేది అలా కొనసాగుతూనే ఉన్నది, ఆదర్శవంతమై నిలిచినది. అంగ శుశ్రూష అనగా స్నానం చేయించడము, వారికి వస్త్రాలు ఇవన్నీ సమకూర్చడం. భావ శుశ్రూషము అంటే గురువుకు భావాన్ని గుర్తించి ఏ సందర్భంలో ఏది కావాలి, ఆహారం ఎలా ఉండాలి, వారికి వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి అనేటువంటి భావాన్ని ఎరిగి శిష్యుడు నడుచుకోవడం. అంగ శుశ్రూష, భావ శుశ్రూష. స్థాన శుశ్రూష. శుశ్రూష అంటే స్థానం అంటే తాను ఉండేటువంటి ప్రదేశం, దేవాలయము కానీ, ఆశ్రమము కానీ, మఠాలయములు కానీ పరిశుభ్రముగా ఉంచుకొనడం, తాను పరిశుభ్రముగా ఉండడం. ఆత్మ శుశ్రూష. గురువు చెప్పినటువంటి వాక్యములందు పరమ విశ్వాసం ఉంచి ఆత్మతత్వాన్ని ఈ జన్మలోనే నేను జనన మరణ ప్రవాహము నుండి వైదొలగి కైవల్య ప్రాప్తిని పొందాలి అనేటువంటి తీవ్రాతి తీవ్రమైన పరితాపం ఉండాలి శిష్యులకు. శ్రద్ధకు పెట్టింది పేరై ఉండాలి, అకుంఠిత దీక్ష ఉండాలి, వైరాగ్యముతో ఉండాలి.
గురువు చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా బాగా శ్రవణ మననాదులు చేసుకొని నిధిధ్యాసనలో ఈ జన్మలోనే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందాలి అనేటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆ యొక్క శ్రద్ధ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. శ్రద్ధావాం లభతే జ్ఞానం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అలాంటి గురు శిష్యుల బంధమే నేడు సమాజంలో ఆచంద్రార్కమై ఉన్నది. గురుదేవులు రామకృష్ణ పరమహంస, వివేకానంద, వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు, సిద్ధయ్య స్వాములు వారు, అలాగే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు, జగద్గురువు జగత్శిష్యుడు, అలాగే జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క శిష్యులు నలుగురు, సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు, అస్తామలకాచార్యులు, తోటకాచార్యులు. కాబట్టి ఆచార్యులు అంటే గురువులని. ఇక్కడ ఉన్నతమైనటువంటి పదాన్ని మన భారతీయ సంస్కృతి ఏర్పాటు చేసింది. బోధకుడు అనగా బోధించేవాడే గురువు, ఆచార్యుడు అనగా విశాలమైన భావం కలిగి మరి అందరికీ కూడా సూక్ష్మమైన ఆత్మజ్ఞానాన్ని సులభమైన మార్గంలో అందించేటువంటి వారే ఆచార్య పురుషులు. మన పుణ్యమ అన్నట్టుగా దయామయుడైన పరమేశ్వరుడే సనాతన వైదిక ధర్మానికి గ్లాని కలిగినప్పుడు జగద్గురు శంకరాచార్యులు వారుగా పరమశివుడే అవతరించి 72 మతాలను, అవైదిక మతాలను ఖండించి సనాతన వైదిక సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి పునః ప్రతిష్ఠ చేశాడు. ధ్యానం ఎలా చేయాలి, యోగం ఎలా చేయాలి, ఉపాసన ఎలా చేయాలి, ప్రార్థనలు ఎలా చేయాలి, ఆత్మానాత్మ విచారణ ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలన్నిటిని కూడా కూలాంకషంగా ప్రస్థానత్రయ భాష్యములో మనకు అందజేశాడు. పూర్వం జైమిని మహర్షి ముక్తి పొందాలి అంటే మరణించిన తర్వాతనే ముక్తి అని రాశాడు ధర్మసూత్రాల్లో. అందుకనేది పూర్వమీమాంస అయినది. శంకరాచార్యులు వారు రచించినటువంటి ఈ ప్రస్థానత్రయము ఉత్తరమీమాంస, పూర్వమీమాంస. అది పూర్వమీమాంస అయితే మనకు శంకరులు వారు రచించినటువంటిది ఉత్తరమీమాంస. ఉత్తరం అంటే తర్వాత. ముక్తిని పొందడానికి మరణించాల్సిన అవసరం లేదు. తానెవరో ఇక్కడే సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే కానీ ఏ లోకాలకు కానీ లోకాంతర ప్రాప్తి కానీ ముక్తి కాదు, తన స్వరూపమే ముక్తి అని చెప్పి సుస్పష్టం చేయడం జరిగింది ఆచార్యులు వారు. ఇక్కడ గురువు అనగానెవరు, సద్గురువులు అనగానెవరు? గ్రామీణ ప్రాంతాల్లో మనకు మంచి హితోపదేశం చేసేటువంటి వాళ్ళను కూడా గురువు అంటాం మనం. ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. మంచి నీతి వాక్కులు చెప్పిన వారిని కూడా గురువుగా మనం సంబోధన చేస్తాం, గురువు గారు అంటాం. ఇదేమో మంచి విషయమే. అందుకనే హితోపదేశం చేసేటువంటి వాళ్ళను కూడా గురువు అంటాము. తల్లి గురువు, తండ్రి గురువు. మనకు మన జన్మను చరితార్థం చేసి నా స్వరూపాన్ని నాకు అందజేసేటువంటి వాడే, పరబ్రహ్మతత్వాన్ని జీవతత్వాన్ని రెండు ఏకం చేసి అభేద జ్ఞానాన్ని బోధించేవారే సద్గురువులు. అటువంటి వారే శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు. సా గురుమేవా విగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పి శృతివాక్యం. అలాగే శిష్యుడికి కూడా ఉండవలసిన లక్షణాలు శ్రద్ధాభక్తి ఉండాలి. 4 లక్షణాలు చెప్పింది శాస్త్రం. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఏది నిత్యము ఏది అనిత్యమని తెలుసుకొని ఉండాలి. ప్రపంచమంతా అనిత్యమని, ఆత్మయే సత్యమని, అదే నిత్యమని తెలుసుకోవాలి. ఇహమునందు కానీ పరమునందు కానీ ఏ విధమైన భోగభాగ్యాలు అవసరం లేదు, ఇవన్నీ క్షణికములని చెప్పి తన జ్ఞానముతో తనకు అనుభవం వచ్చి ఉండాలి. శమాది షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అనేది మనం గురువుల ద్వారా కానీ శాస్త్రాల ద్వారా తెలుసుకొని ఉండాలి. ముముక్షత్వము, ఈ జన్మలోనే మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్రాతి తీవ్రమైన పరితాపం ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. శమాది షట్క సంపత్తి అనే దగ్గర 6 వస్తాయి.
శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. శమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహము, దమము అనగా అంతరేంద్రియ నిగ్రహము. ఏదన్నా రూపము, అందమైన వస్తువులను చూస్తే, ఇండ్లు కానీ వాకిండ్లు కానీ భవనాలు చూసేవి నాకు కావాలి అనేటువంటి భావన లేకుండా మన బాహ్యేంద్రియాల విషయముల మీదకు పోకుండా అంతర్ముఖం చేసుకోవడం, దీన్నే ఉపరతి అని కూడా అంటారు. తితీక్ష సహనం, ఎవరైనా మనల్ని విమర్శించినా, ఏదైనా బాధపడినా తొందరగా మనం విమర్శపడి కోపావేశం కాకుండా. శ్రద్ధ, శాస్త్రమునందును గురువునందును శాస్త్రవాక్యములందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచడం శ్రద్ధ. సమాధానం, దీన్ని సమాధి అని కూడా అంటారు, సమాధానం పొందడం. ఈ లక్షణాలు శిష్యుడికి బ్రహ్మజ్ఞానం అనేది సులభముగా ప్రాప్తిస్తుంది. కాబట్టి గురు శిష్యుల యొక్క బంధం ఎలాంటిది అంటే, ఇది జీవాత్మ పరమాత్మల యొక్క సంకేతాన్ని చెబుతుంది. శిష్యుడు జీవాత్మ అయితే గురువు పరమాత్మ స్వరూపం. గురువు తెలిసిన వారైతే శిష్యులు తెలియనివారు. ఒక పడికెట్లో పైన ఉన్నవారు గురువు, కింద పడికెట్లో ఉన్నవారు శిష్యుడు. ఈ తెలియని వారికి తెలిసిన వారు జ్ఞానబోధ చేయడం. చివరగా అందరూ కూడా ఇక గురువు శిష్యులు ఎవ్వరూ లేకుండా కేవలము అద్వైతం మాత్రమే మిగులుతుంది. అద్వయము అనగా రెండో పదార్థం లేని ఆ పరమాత్మ తత్వమే, అద్వయ స్వరూపుడు భగవంతుడు. అందుకే అద్వైత సిద్ధాంతం అనేది మనకు ఈనాడు కొత్తగా వచ్చినది కాదు. ద్వాపర యుగమునందే శ్రీకృష్ణ పరమాత్మ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణిం అని ప్రబోధించడం జరిగినది. సనాతన కాలం నుండి కూడా ఈ అద్వైతం అనేటువంటిది ప్రాచుర్యంలో ఉన్నది. కాబట్టి మనము గుర్తించాలి. శిష్యుడు కూడా ఎంతో సూక్ష్మంగా మన గురువుకు ఏ పరంపర ఉందో గమనించాలి. మన గురువు ద్వైత సిద్ధాంతానికి సంబంధించినవాడా, విశిష్టాద్వైతానికి సంబంధించినవాడా, అద్వైత సిద్ధాంతానికి సంబంధించినవాడా అని గమనించాలి మనము. లేదంటే మనము ఆశించిన ఫలితం మనకు దొరకదు. అందుకని సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగమముల సారము, భారత భాగవత పురాణాల యొక్క ఇతిహాసముల యొక్క రహస్యాన్ని గుర్తెరిగిన వాడై ఉండాలి గురువు. శృతిసారం ఎరిగిన వాడై ఉండాలి. అనేక శాస్త్రముల యొక్క రహస్యాలను గుర్తించి స్వానుభవము గడించి శిష్యులకు 2-3 వాక్యాలతో బోధపడేటట్టుగా అత్యంత సులభగ్రాహ్యమయ్యేటట్టుగా శిష్యులకు బోధ చేయాలి. అలాంటి వారే తల్లి లాంటి గురువులు. తండ్రి లాంటి గురువులు ఎందరో ఉన్నారు, కానీ తల్లి లాంటి గురువు కావాలి మనకు. తన బిడ్డకు ఏది అవసరమో, ఏ ఆహారం అజీర్ణం చేయదో, ఎటువంటి ఆహారం పెట్టాలనో తల్లి బిడ్డను గమనించి గొంతు పట్టుకోకుండా సున్నితముగా ఆహారం పెడుతుంది. అదే విధముగా విసుగు విరామం లేకుండా శిష్యుడికి వచ్చే అనేక పలు రకములైన సంశయాలను నివృత్తి చేసి అతడికి శాంతి సమాధానాలను సమకూర్చి భగవంతుని యందును దైవమునందును గురువునందును అచంచల భక్తి కుదిరేటట్టు గురువే హితవాక్యములను హితోపదేశములను చేయవలెను. ఆశ్రమంలో కూడా తెల్లవారుజామున 4 గంటలకే లేచేటట్టుగా శిష్యులకు ఆర్డర్ వేయవలెను. యుక్తాహార విహారస్య యుక్తశ్రేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఏ పని చేసినప్పటికీ కూడా మితం మితం మితం. అటువంటి వారు ఈ దుఃఖసాగరాన్ని దాటగలరు, భవసాగరాన్ని దాటగలరు. తాను ఎక్కడి నుండి ఈ ఉపాధిలోకి వచ్చాడో తిరిగి అక్కడికి చేర్చి సత్యదర్శనం చేయించేటువంటి వాడే సద్గురువు. నాకు ఈ లోక సంబంధమైన వాంఛలను తీర్చేవాడు కాదు, నాకు నా యథార్థ తత్వాన్ని బోధించి నన్ను పరమాత్మ స్వరూపినిగా చేసేటువంటి అభేద జ్ఞానాన్ని బోధించేవాడే సద్గురువు. అటువంటి వాడే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు. శృతిసారం ఎరిగిన వాడే సద్గురువు. కాబట్టి అటువంటి మహాత్ములు మన భారతదేశంలో లేకపోలేదు. అద్వైత మతాన్ని ప్రచారం చేసేటువంటి గురువులు కూడా లేకపోలేదు. కాబట్టి నాటి నుండి నేటి వరకు కూడా ఈ అద్వైత సిద్ధాంతం అనేది కొనసాగుతూనే ఉంది, ఇక మీద కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి గురువులు శిష్యులు కూడా నమ్రతాభావనలో ఉండాలి, సమైక్యతాభావనలో ఉండాలి, ఆదర్శవంతమై జీవించాలి. అప్పుడు మాత్రమే మన యొక్క సమాజం బాగుపడుతుంది. కాబట్టి తొందరపడి తాను తెలుసుకున్న
వేదాంతం అంతా కూడా ఒకే తడవ శిష్యుడికి బోధించకూడదు. మెల్లమెల్లగా సాకారం నుండి నిరాకారానికి తీసుకురావాలి. శాస్త్రమునందును ఉపనిషత్తుల యందును ఎన్నో ఉపాసనలు చెప్పబడినవి. అందరికీ ఒకే తడవ బ్రహ్మజ్ఞానం కలగదు, అంచెలంచెలుగా కలగాలి. ఎందుకని? మనోపరిపక్వత ఉండదు. మరి మనసులో రాగద్వేషాలు ఉంటాయి, ఎన్నో పూర్వజన్మ వాసనలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ మెల్లమెల్లగా ఉపాసన ద్వారా కానీ, మంత్రజపము ద్వారా కానీ, సత్సంగము ద్వారా కానీ వీటన్నిటినీ గురువు అయినటువంటి వారు తొలగించడానికి ప్రయత్నించాలి. శిష్యుడిని సంసిద్ధతను ఏర్పాటు చేయాలి శిష్యునకు. కాబట్టి శిష్యునకు బోధ తలనొప్పి కలిగించకూడదు. బోధ సులభంగా బోధించేటట్టు ఉండాలి. బోధ అంటే జ్ఞానం. కాబట్టి శిష్యుడు కూడా శ్రద్ధాభక్తులతో, విశ్వాసముతో, మరి దైవమునందును గురువునందును పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. ఈ గురు శిష్యులు ఇద్దరూ సమంగా ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం తనంతట తానుగా వ్యక్తమవుతుంది. వారిద్దరి యొక్క సహచర్యంలో వారి ఇద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా గురువును దైవముగా ఆరాధించినప్పుడు ఇక్కడ సాక్షాత్తు మనలో ఉన్న ఆత్మ కూడా పరమాత్మయే. అది వెంటనే స్పందిస్తుంది, సత్యదర్శనం కలుగుతుంది మనకు. గురువును మనం ఏం అడగాలంటే ఈ లోక సంబంధానికి ఇహలోక సంబంధం గురించి మాట్లాడకూడదు. గురువుగారు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా కుమార్తెకు వివాహం కావాలి, మా కుమారుడికి పిల్లలు కలగాలి. ఇవి మంచివే, కాదనడానికి లేదు. ఇవి రాజుగారి దగ్గరికి పోయి వంకాయలు టెంకాయలు అడిగినట్టుంటుంది. కాబట్టి జన్మను తరింపజేసేటువంటి తత్వాన్ని మనం గురువు ద్వారా శ్రవణం చేయాలి, మననం చేయాలి. నిధిధ్యాసనలో బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందాలి. కాబట్టి ఈనాడు సమాజంలో ఏ ఆశ్రమానికి వెళ్ళినా కోరికలు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు మానవులు ఆశాజీవులు. తప్పేం కాదు. దేవాలయానికి వెళ్ళినా, మఠాలయానికి వెళ్ళినా, ఎక్కడికి గుడికి వెళ్ళినా ఎక్కువ కోరికలను కోరుతూ ఉంటారు. భగవంతుడికి తెలుసు మనకేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి. మన ప్రారంధములో లేనిది కోరుకున్నా కూడా భగవంతుడు ఇవ్వలేడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశంబైనను 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపమునందైనను చక్కంబడునే అని భాగవతం చెప్తుంది మనకు. కాబట్టి సహనముతో, ఓర్పుతో, నేర్పుతో ప్రతి విషయము కూడా, ప్రతి ఆలోచన కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి అడుగు కూడా మనం వేసే ప్రతి అడుగు కూడా చిత్తశుద్ధితో పరమాత్మ వైపే అడుగు వేయాలి. కాబట్టి భావశుద్ధియే జ్ఞానసిద్ధి అన్నాడు మహర్షి మలయాళ స్వాముల వారు. నీ భావం ఎట్టుండునో నీకు సిద్ధి అలాగే కలుగును అన్నాడు. కాబట్టి శిష్యుడికి ఎప్పుడూ కూడా తన స్వరూపం ఏమిటి అని స్వరూప సాక్షాత్కారం కలిగే వరకు సాధన చేస్తూ ఉండాలి, గురుసేవలు చేస్తూ ఉండాలి, మరి ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ ఉండాలి. తను పుట్టినందుకు తన వంశము ఉద్ధరింపబడాలి. అది సాధ్యమేనా అంటే మనకు ఉపనిషత్తులు చెప్తాయి. ముండకోపనిషత్తులో ఒక కుటుంబములో ఒక ఆత్మజ్ఞాని కలిగినట్లయితే ఇటు 7 తరాలు, ఇటు 7 తరాలు, 14 తరాల వారికి సద్గతి కలుగుతుంది అని చెప్పడం జరిగినది. అజ్ఞాని పుట్టడట ఆ కుటుంబంలో. జ్ఞాని అవతరించిన కుటుంబంలో తరతరానికి ఒక జ్ఞాని, ఒక తత్వవేత్త జన్మిస్తాడంట. ఇది ఉపనిషత్తుల యొక్క ప్రమాణం. కాబట్టి మనం భారతదేశంలో జన్మ తీసుకున్నాము. మనమంతా ఋషుల సంతానం. మనము మన బ్లడ్లోనే ఉంది, మన రక్తంలోనే ఉంది భక్తి, విశ్వాసము, ధర్మము, పుణ్యకార్యాలు ఆచరించేటువంటిది మనకు సనాతనం, స్వాభావికం. మనం తెచ్చుకోనక్కర్లేదు. మనం చిన్నతనం నుండే మనం రామాలయానికి వెళ్ళాం, మన తల్లిదండ్రులు తీసుకెళ్ళారు. ఎక్కడికి అనేక పుణ్యక్షేత్రాలకు మన పుణ్యం అన్నట్టుగా చిన్న వయసులోనే వెళ్ళాం. కాబట్టి మనము ఈనాడు గురు శిష్యుల యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ వస్తున్నాము. గురువు కూడా చాలా నేర్పరై ఉండాలి. శమధమాది గుణాలతో విరాజిల్లుతూ ఉండాలి. సహనము, ఓర్పు ఉండాలి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వారికి నీటి మీద వ్రాత వలె ఉండాలి. కోపం వచ్చినా కూడా ఉత్తముని కోపము నీటి మీద వ్రాతవలెను, మధ్యముని కోపం ఇసుక మీద వ్రాతవలెను, సామాన్యుని కోపం శిలాశాసనము అంటారు. కాబట్టి ఏదైనా మనకు మనసులో బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏవైనా కూడా అవన్నీ కూడా మన ప్రారబ్ధం వల్లనే వస్తాయి. ఏమి జరిగినా అది ప్రారబ్ధమే. కాబట్టి
ప్రారబ్ధం అనేది ప్రతి ఒక్కరు కూడా అనుభవించే తీరవలెను. కాబట్టి మనము అన్నిటి యందు కూడా సామరస్య భావన మనకు ఉండాలి. గురు శిష్యులు ఇద్దరు కూడా అనోన్య భావనతో మనకు ఆ గురువు దగ్గర సంపూర్ణమైన విద్యను గడించే వరకు ఇంకొక గురువు దగ్గరకు కానీ ఇంకొక చోటకు కానీ వెళ్ళకూడదు. మనం గమనించాలి, మన గురువుకు, మన గురుదేవులకు మనకు ఈ జ్ఞానం బోధించే విధానం ఉందా లేదని మనకు అప్పుడే తెలిసిపోతుంది. శిష్యుడు కూడా అంతో ఇంతో పరిజ్ఞానం ఉంటుంది, గురుసేవ చేస్తున్నాడు అంటే జ్ఞానం లేదని కాదు, కానీ ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేదు కనుకనే గురువు దగ్గర ఉంది ఆత్మజ్ఞానం. అందుకనే గురువు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఆ గురువు తనుమన ధనాదులు, ఈ దేహం గురువుదే, ధనము గురువే, సమస్తము గురువేనని మనం భావించినప్పుడు తప్పకుండా ఈ గురువు కాదు, సాక్షాత్తు పరమాత్మయే ఈ ఉపాధి నుండి నీకు బోధనా రూపంలో అందజేస్తున్నాడు. కాబట్టి ఈ ధర్మాలన్నీ కూడా మనం సక్రమంగా గురువు గురుధర్మాన్ని పాటిస్తూ ఉంటే, శిష్యుడు శిష్యు ధర్మాన్ని సక్రమంగా పాటించినట్లయితే తప్పకుండా మనం ఆశించినటువంటి కైవల్య ప్రాప్తి మనకు బ్రతికుండగానే అనుభవానికి వస్తుంది. అదే జీవన్ముక్తి అన్నారు, సద్యోముక్తి అన్నారు ఆచార్యులు వారు. కాబట్టి ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి, ధ్యానం చేసుకోవాలి, మంత్రజపం చేసుకోవాలి, ఎప్పుడూ నమ్రతాభావనతో ఉండాలి, ప్రతి ఒక్కరిని దైవభావనతో చూడాలి శిష్యులు. అలాగే గురువులు కూడా నిరంతరము ఆత్మతో రమిస్తూ ఉండాలి. శాస్త్రమునందును పురాణముల యందును చెప్పినటువంటి పద్ధతి గురువునందు కనిపించాలి మనకు. ఎప్పుడూ బ్రహ్మభావనలో జీవించాలి, ఎప్పుడూ ఆ స్వరూపనిష్టలో ఉండాలి గురువు అనేటువంటి వారు. ఎక్కువ విషయవాంఛల యందు తగులుకొని శిష్యులకు కూడా బాధను కలిగించకూడదు. ఈ గురువు నాకేం బోధిస్తాడు అనే సంశయం కలగకూడదు. కాబట్టి గురువులు కూడా ఈ ఆశ్రమాలు పనులు ఎక్కువ పెట్టుకొని పీఠాలు అధికంగా పెట్టుకోవడం వల్ల అక్కడ బోధ సరిగా జరగదు, మనం ఆశించిన ఫలితం జరగదు. తగు మాత్రం ఉండాలి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే ఆశ్రమాల్లో సేవను ఉంచుకోవాలి. కేవలము ఆశ్రమాలు ఎక్కువ అభివృద్ధి చేసుకోకూడదు, ఉండడానికి మాత్రమే ఉండాలి. పూర్వం మన మహర్షులంతా మరి వనాల్లోనే జీవించారు, ఒక చెట్టు కిందనే జీవించారు. అందుకే వారు గొప్పగా దైవీ సంపదతో మనకు దర్శనమిచ్చారు. అలాగే శిష్యులు కూడా చక్కగా బ్రహ్మ విద్యను 12 సంవత్సరాలు గురువు దగ్గరుండి బ్రహ్మ విద్యను ఆర్జించి గురుస్థానాన్ని అలంకరించారు. స్వామి వివేకానంద, సిద్ధయ్య స్వాములు వారు, ఇటువంటి మహానుభావులు ఎందరో గురుసేవ చేసి వారు కూడా గురుస్థానాన్ని అలంకరించారు. ఈనాటి శిష్యుడే రేపు రాబో రోజుల్లో గురువు. ఇంతకు పూర్వం మన గురువుల దగ్గర ఉన్నది బ్రహ్మ విద్య, ఇప్పుడు ఉంటూ ఉన్నది మన దగ్గర బ్రహ్మ విద్య, ఇక మీదట ఉండబోతుంది మన శిష్యుల దగ్గర బ్రహ్మ విద్య. ఇది పరంపరాగతంగా సాగుతూనే ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం కొరకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది అనేటువంటి విధితో మనము గురువు దగ్గర అడిగి తెలుసుకోవాలి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శభిః అన్నారు గీతాచార్యులు వారు భగవద్గీతలో. కాబట్టి నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః స్త్వనయో స్తత్వదర్శభిః అన్నారు. లేని అసద్వస్తువునకు ఉనికి లేదు, ఉన్న సద్వస్తువునకు లేమి లేదు. ఈ చిట్ట చివరి నిష్కర్ష తత్వవేత్తలు దర్శించిరి. తత్వవేత్త అంటే బ్రహ్మజ్ఞానము అనుభవానికి తెచ్చుకున్నవారు, శృతి యుక్తి అనుభవము, శాస్త్రవాక్యము గురువాక్యము స్వానుభవము గడించిన వారే ఆచార్యులు. వెలుగుతున్న జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించగలదు. ఆ విధముగా మన భారతీయ సనాతన సాంప్రదాయంలో వచ్చింది. కాబట్టి మరి తత్వదర్శి కావాలంటారు. ఉపనిషత్తుల సారము, నిగమాగమముల సారము, భారత భాగవత పురాణముల యొక్క సారము, సమస్త వేద వాంగ్మయాన్నంతా కూడా వీలున్నంత వరకు గురువుగారు ఆ సూక్ష్మాన్ని గుర్తించి శిష్యులకు అలుపు సొలుపు లేకుండా సులభముగా సులభగ్రాహ్యం అయ్యేటట్టుగా బ్రహ్మ విద్యను బోధ చేస్తూ వారికి సరైనటువంటి మార్గనిర్దేశాన్ని ఏర్పాటు చేయాలి. అటువంటి వారే సద్గురువులు. అటువంటి వాటిని ఆచరణ చేసేటువంటి వారే శిష్యులు. ఈ గురు శిష్య బంధము సనాతన కాలం నుండి కూడా మన భారతదేశంలో ఆచంద్రార్కమై ఉన్నది. కాబట్టి నేడు సమాజంలో ఎంతోమంది గురువులు ఉన్నారు. గురువులందరూ కూడా మంచివారే, కానీ శృతిసారం ఎరిగిన వారు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి వారే మన శిష్యులకు బోధ చేయగలరు, మరి శిష్యులను తరింపజేయగలరు.
గురువు శిష్యునకు బోధ చేయవలసిన ముఖ్యాంశమేమనగా తన స్వరూప జ్ఞానాన్ని తనకు ప్రబోధించడం. సూక్ష్మమైన ఉపనిషత్తు వాక్యాలతో సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, జీవతత్వాన్ని, జగత్తు యొక్క తత్వాన్ని, ఈ జీవ జగదీశ్వరుల యొక్క అంశాన్ని కులాంకషంగా బోధించి నీవెప్పుడూ పుట్టను లేదు, నీవెప్పుడూ మరణించడం లేదు, ఈ జనన మరణములు దేహమునకే గాని ఆత్మకు లేవు, నీవు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే చతుర్విధ మహావాక్యములను బోధ చేసేటువంటి వాడే సద్గురువు. అటువంటి వాడే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు. శిష్యుని యొక్క పరిపక్వతను అనుసరించి మొదటనే ఇది చెప్పకుండా క్రమంగా సాధన పరిపక్వతలో చివరగా 4 మహావాక్యముల యొక్క ప్రబోధను జహర్లక్షణము, అజహర్లక్షణము, జహదజహర్లక్షణ తత్వములతో, భాగత్యాగ లక్షణములతో బోధ చేసి శిష్యుణ్ణి తనంతటి వాడిని చేయగలిగినటువంటి వాడే సద్గురువు. ఆ బోధన అందుకునేటువంటి వాడు విసుగు విరామము లేకుండా అందుకొని జన్మ సాఫల్యం చేసుకొని గురువునకు ఏ విధమైనటువంటి కళంకము తేక, సమాజమునకు ఏ విధమైన కళంకము తేక గురు శిష్యు యొక్క బంధాన్ని ఆదర్శవంతముగా ఆచరించగలిగిన వాడే షట్శిష్యుడు. హరి ఓం.